నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు తిరుపతికి సంబంధించి, తిరుపతి మరియు గల్ఫ్ దేశాలకు సంబంధించి విమానాలు, అంతర్జాతీయ విమానాలు ఎప్పుడు ప్రారంభమవుతాయని చెప్పేసి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, రాయలసీమ వాసులు ఎవరైతే ఉన్నారో సంవత్సరాల తరబడి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట. అలాగే చాలామంది చెన్నై ఎయిర్పోర్టు, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లలో దిగి తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉన్నారు. చెన్నై ఎయిర్పోర్ట్లో మనం చూసుకుంటే కానీ తెలుగు వాళ్ళంటే కానీ చులకనగా చూస్తూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఆ అవమానాలన్నీ బరాయించి చాలామంది తమ యొక్క ఇళ్లకు చేరుకుంటూ ఉన్నారు. అలాగే తిరుపతి ఎయిర్పోర్టు గురించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు పార్లమెంటులో అయితే ప్రశ్నించడం జరిగింది. చాలామంది రాయలసీమ వాసులు ఎవరైతే ఉన్నారో కువైట్ మరియు గల్ఫ్ దేశాలైన యుఏఈ కానీ, సౌదీ కానీ, బెహ్రెన్ కానీ, ఖతార్ కానీ, ఒమన్ దేశాలకు ఎక్కువగా వలస వెళుతూ ఉన్నారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి డైరెక్టుగా వెళ్లేందుకు అంతర్జాతీయ విమానాలు లేవని చెప్పేసి పక్క రాష్ట్రాల ద్వారా వాళ్ళు ఆ యొక్క గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఎప్పుడు ఈ యొక్క తిరుపతి ఎయిర్పోర్ట్ను ప్రారంభిస్తారు అంతర్జాతీయంగా అని చెప్పేసి, అలాగే దీనికి సంబంధించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. ఆ సమాధానం ఏంటనేది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. So thousands of people from Rayalaseema, Nellore, Prakasham districts are working in Kuwait and other Gulf countries, sir. As of now, they are traveling to Gulf countries from major airports like Chennai, Bangalore and Hyderabad, sir. There is a long pending request to run international flights to Gulf countries, to Kuwait and other Gulf countries from Tirupati Airport, sir. Our Tirupati MP also represented to Honorable Civil Aviation Minister, sir. Can I know from Honorable Minister the present status of this request, and by when can we start international flights to Gulf countries from Tirupati Airport, as this decision will substantially reduce the financial burden on our people and will also reduce the inconvenience they are facing right now, sir. Honorable Speaker, sir, regarding international connectivity from the Rayalaseema area, I also come from that state of Andhra Pradesh, so I know exactly how important this issue is, and we have been from the ministry pursuing on this issue with the airlines also, and using the existing capacity between the two countries, especially to Kuwait, because when you talk about international travel, it is a bilateral agreement between both the countries on what destination should be allowed to be traveled, and we are totally trying from our side, from the ministry, as early as possible, we want to start the connectivity. అలాగే కడప ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు మనం చూసుకుంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రస్తుతం మేము దాని మీద పనిచేస్తూ ఉన్నామని చెప్పేసి, నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చాను, ప్రస్తుతం దాని మీద పనిచేస్తూ ఉన్నాము, కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి అనుమతి కోసం మేము వేచి చూస్తూ ఉన్నాము, అలాగే రాబోయే రోజుల్లో తిరుపతి ఎయిర్పోర్ట్ మేము ప్రారంభిస్తాము, దానికి సంబంధించిన పనులు మేము చేస్తూ ఉన్నామని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. మరి ఎన్ని రోజులకు తిరుపతి ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుందో అంతర్జాతీయంగా వేచి చూడాల్సి ఉంది. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే పార్లమెంట్లో తిరుపతి ఎయిర్పోర్ట్ గురించి ప్రస్తావించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు వీలైనంత త్వరగా ఎయిర్పోర్ట్ను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.